హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్, యాక్చువల్గా క్లర్కే కాకపోతే మనకి నేమ్ చేంజ్ చేశారు, జూనియర్ అసోసియేట్స్ అండ్ కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్ అని చెప్పి క్లర్క్ కేటగిరీ జాబ్ నోటిఫికేషన్ ఇది అప్లై చేయడానికి మీకు ఆగస్ట్ 26వ తారీఖు దాకా సమయం అయితే ఉంటుంది. ఆగస్ట్ 6వ తారీఖు నుండి మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 26వ తారీఖు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వివరాలకు వెళ్ళినట్లయితే నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మీకు సెప్టెంబర్లోను, మెయిన్స్ అనేది టెంటివ్గా నవంబర్లోనే అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఏ స్టేట్లోనే అప్లై చేసుకోవచ్చు, కానీ ఆ స్టేట్లో లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా లిటిల్ బిట్ చేంజెస్ అయితే చేశారు. మనకి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూ రెండిట్లో ఒకటి వస్తే సరిపోతుంది. ఎస్సీకి 49, ఎస్టీకి 21, ఓబీసీ 83, ఈడబ్ల్యూఎస్ 31, జనరల్ 126, టోటల్గా 310 ఖాళీలు ఉన్నాయి. పీడబ్ల్యూకి విఐ 4, హెచ్ఐ 3, ఎల్డీ 3, డిఎన్డి కేటగిరీలో 3 ఖాళీలు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉన్నాయి ఖాళీలు. అలాగే మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా కొన్ని అయితే ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ హైదరాబాద్కి సంబంధించి తెలుగు లేదా ఉర్దూ ఇక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ మనకి ఎస్సీకి 40, ఎస్టీ 17, ఓబీసీ 67, ఈడబ్ల్యూఎస్ 25, జనరల్ 101, టోటల్గా 250 ఖాళీలు అయితే ఉన్నాయి తెలంగాణ స్టేట్లో. ఆంధ్రాలో 310, తెలంగాణలో అయితే 250 ఉన్నాయి. దీంట్లో పీడబ్ల్యూకి 3, విఏలో, హెచ్ఏలో 3, ఎల్డీలో 2, డిఎన్డి కేటగిరీలో 2, ఎక్స్ సర్వీస్ మనకి 25 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మనకి అన్ని కేటగిరీలోనూ కూడా ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అలాగే ఇది అప్లై చేయాలంటే ఏజ్ అనేది మీకు ఏప్రిల్ 1 నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏప్రిల్ 1 నాటికి ఏజ్ చూసుకున్నట్లయితే 20 నుండి 28 సంవత్సరాలలోపు ఏజ్ అయితే ఉండాలి. ఓబీసీ అయితే అదనంగా 3 అంటే 28+3, ఎస్సీ/ఎస్టీ అయితే 28+5, పీడబ్ల్యూ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 28+10, పీడబ్ల్యూ ఓబీసీ అయితే కనుక 28+13, పీడబ్ల్యూ ఎస్సీ/ఎస్టీ అయితే కనుక 28+15 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా విడో డైవర్స్ డొమైన్ ఉంటే కనుక మనకి సపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి కూడా 7 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది మ్యాక్సిమం 35 ఇయర్స్ దాకా ఇస్తారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ 38, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 35, అలాగే ఎస్సీ/ఎస్టీకి సంబంధించి అయితే 40 సంవత్సరాల దాకా కూడా రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఓకే, ఎస్సీ/ఎస్టీకి అయితే 40, ఓబీసీ అయితే 38, జనరల్ ఈడబ్ల్యూఎస్కి అయితే 35 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. విడో డైవర్స్ డొమైన్ సపరేటెడ్ వాళ్ళకైతే కనుక. అలాగే మీరు కనుక ఎస్బీఐలో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అప్లై చేసి దాన్ని కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే వాళ్ళకైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 సంవత్సరం, ఓబీసీకి అయితే 4 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అయితే 6 సంవత్సరాలు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది డిసెంబర్ 31, 2025 నాటికి అంటే ఫ్యూచర్ టైంకి ఈ డేట్ నాటికి మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుందని కనుక మీకు క్లారిటీ అనేది ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్లో కానీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవాళ్ళు కానీ చాలామంది అడుగుతుంటారు అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పి. ఈ ప్రొవిజనలీ సెలెక్టెడ్ దే విల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ప్రూఫ్ ఆఫ్ హ్యావింగ్ పాస్డ్ ద గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2025. మీరు కనుక ఎగ్జామ్లో క్వాలిఫై డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఈ టైంకల్లా మీకు డిగ్రీ అయిపోయి పాస్ అయినట్లుగా మీకు సర్టిఫికేట్ అనేది కనుక చూపించగలిగితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ మీద అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 1 అవర్ ఓవరాల్గా. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ 20 minutes సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి కటాఫ్ ప్రకారం 1:10 షార్ట్ లిస్ట్ చేసి మెయిన్స్ ఎగ్జామ్కి అయితే పిలుస్తారు. మెయిన్స్లో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 50 ప్రశ్నలు 35 నిమిషాలు ఇండివిజువల్ సెషనల్ టైమింగ్, జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు 35 నిమిషాలు ఇండివిజువల్ సెషనల్ టైమింగ్, క్వాంట్ 50 ప్రశ్నలు 45 నిమిషాల టైమింగ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 60 మార్కులకి 45 నిమిషాల సమయం అయితే ఉంటుంది. అంటే 190 ప్రశ్నలు 200 మార్కులు 2 గంటల 40 నిమిషాల టైం ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈసారి మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను కూడా ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. జనరల్గా లోకల్ లాంగ్వేజ్ వచ్చా లేదని చెప్పి ఇలా పర్టికులర్గా టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. నార్మల్గా బేసిక్గా అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ నాన్ వర్బల్ అలాగే వర్బల్ టెస్ట్ కూడా ఉంది. ఓకే, మనకి 3 ప్యాసేజెస్ రిలేటెడ్గా సబ్జెక్టు ఆబ్జెక్టివ్ కూడా మీకు ప్రశ్నలు అయితే అడుగుతారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి. 15 20 మార్కులకి ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది.
కాకపోతే ఈ టెస్ట్ అందరికీ ఉండదు. ఎవరైతే 10వ తరగతి, 12వ తరగతిలో తెలుగు లాంగ్వేజ్ కానీ, ఉర్దూ లాంగ్వేజ్ కానీ ఓకే మీరు చదవకపోతే కనుక ఓకే తెలుగు, ఉర్దూ కానీ మీరు 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్లో చదవకపోతే వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్లో ఆల్రెడీ తెలుగు చదివినట్టు ఉంటే కనుక వాళ్ళకైతే టెస్ట్ అనేది అయితే ఉండదు. ఎగ్జామ్స్ మనకి లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది అయితే తెలుగు మీకు కండక్ట్ చేస్తారు. అంటే తెలుగు మీడియంలో కూడా పేపర్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి ఉర్దూ, తెలుగులో కూడా పేపర్ ఉంటుంది. అలాగే ఆంధ్ర వాళ్ళకి కూడా తెలుగు, ఉర్దూలో కూడా పేపర్ అయితే ఉంటుంది ఇంగ్లీష్, హిందీతో పాటుగా. ఓకే సో ఇదైతే గమనించండి. మీరు అప్లై చేసేటప్పుడు మనకు ఆప్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మెట్రో సిటీ, ముంబై లాంటి చోట కనుక పోస్టింగ్ వస్తే మీకు మంత్లీ 46,000 రూపాయలు అయితే ప్రతి నెల కూడా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎస్సీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 750 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి అనంతపురం, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ కండక్ట్ చేస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఇది ఎస్బీఐ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నోటిఫికేషన్ క్లియర్గా ఉంటుంది. సేమ్ ఐబీపీఎస్ అప్లై చేసినట్టే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే మీరు కూడా నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదువుకున్న తర్వాత sbi.co.in ఇది వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. కెరీర్ పేజ్లోకి వెళ్ళి అప్లై నౌ మీద క్లిక్ చేసి మీరు 6వ తారీఖు ఆగస్టు నుండి అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 26 అనేది అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ. ఇది ఎస్బీఐ క్లర్కల్ నోటిఫికేషన్ అనేది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఐబీపీఎస్ బ్యాంక్ ఉద్యోగాలకి సిబిల్ స్కోర్ అనేది కూడా చూస్తున్నారు. సిబిల్ స్కోర్ మనకి బాగా లేకపోతే జాబ్ అనేది రిజెక్ట్ కూడా అవుతుంది. ఆల్రెడీ ఒక అబ్బాయికి అదేవిధంగా రిజెక్ట్ అయితే అయింది. కోర్టుకు వెళ్ళినా సరే ఆ అబ్బాయికి జాబ్ అనేది అయితే రాలేదు సిబిల్ స్కోర్ బాగాలేని కారణంగా. కాబట్టి మీరు సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉండాలి ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నిన్నటి ఆ వీడియోని కూడా చెక్ చేసుకుని మీ సిబిల్ స్కోర్ అనేది బాగోపోతే కనుక ఏం చేయాలనేది కూడా వీడియోలో చెప్పాను. ఒకసారి అయితే చూడండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై అనేది చేసుకుంటారు. ఓకే థ్యాంక్ యూ.